ఇప్పుడు చంద్రశేఖరమాశ్రయే కింకరిష్యతి వయ్యమహ అని మార్కండేయుడు ప్రశ్న వేస్తే యమధర్మరాజు చచ్చిపోయాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు స్తోత్రం చేస్తే సరే వేరు కారణం చెప్పి ఈశ్వరుడు బతికించాడు యమధర్మరాజు గారిని. అంటే ఈశ్వరుడు యొక్క పాదములు పూనికతో పట్టినవాడు కాలుని కూడా గెలవగలడు నిరూపించాడు ఈ లోకానికి మార్కండేయుడు. ఎప్పుడు? 16 ఏళ్ల ప్రాయంలో. జ్ఞానానికి వయసుకి సంబంధం ఏమైనా ఉంటుందా? ఉండదు. వయసుకా నమస్కారం, జ్ఞానానికా నమస్కారం? ఆయన ఈశ్వర తేజస్సుకి నమస్కారం, ఆయన భక్తికి నమస్కారం, ఆయన జ్ఞానానికి నమస్కారం. కాబట్టి ఇప్పుడు పరమశివుని యొక్క వైభవాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని లోకానికి కూడా ప్రకాశింపజేసినవాడు, శ్రీమన్నారాయణుని యొక్క దర్శనాన్ని పరిపూర్ణంగా అనుభవించినవాడు మార్కండేయుడు. అంటే మీరు అందుకే ఏ శివాలయానికి వెళ్ళండి మార్కండేయ ప్రతిష్ఠిత లింగం ఉంటుంది. నేను ఇప్పటికీ శ్రీకాళహస్తి వెడితే బయట తుమ్మిపూలు అమ్ముతుంటారు. తప్పకుండా తుమ్మిపూలు కొనుక్కొని మొన్న నాతో వచ్చిన వాళ్ళని కూడా తీసుకెళ్ళాను అక్కడికి. ఆ మార్కండేయ లింగం దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః అంటూ తుమ్మిపూలతో అక్కడ పూజ చేసుకుని వెడుతూ ఉంటాను. ఎక్కడికి వెళ్ళండి మార్కండేయ మహర్షి చేత ప్రతిష్ఠ జరిగినటువంటి శివలింగం ఒకటి కనపడుతూ ఉంటుంది. అంతటి మహానుభావుడు ఆ మార్కండేయ మహర్షి మనకి దుర్గా సప్తశతి ఇచ్చారు. అంటే అది ఎంత గొప్ప శక్తి కలిగినదై ఉంటుందో. అంత పూనిక ఉన్నవాడి నోట్లోంచి వచ్చింది సప్తశతి. ఎందుకు రావాలి అంటే ఆయన ఎక్కడ నుంచి ఆవిర్భవించిందో పట్టుకుని మనకి ఇచ్చారు. ఇది మీరు తెలుసుకుంటే చండీ హోమం యొక్క పూర్ణాహుతి ఎందుకు చూడాలో మీకు అర్థమవుతుంది. సురధుడు సమాధి అని ఇద్దరు. సురధుడు క్షత్రియుడు, సమాధి వైశ్యుడు. వీళ్ళిద్దరూ సుమేధుడు అనబడేటటువంటి ఒక ముని ఆశ్రమానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు బాగా గుర్తుపెట్టుకోండి. కావాలని వెళ్ళిన వాళ్ళు కారు. వాళ్ళిద్దరూ మున్యాశ్రమానికి వెళ్ళి మనం నమస్కారం చేద్దామని వెళ్ళలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? రాజు ఈ భూమండలాన్నంతటినీ పరిపాలన చేసినటువంటి చక్రవర్తి. సమాధి వైశ్యుడు అపారమైనటువంటి ధన సంపత్తిని సంపాదించినవాడు. ఇద్దరూ మున్యాశ్రమానికి వెళ్ళడానికి కారణం లోభమునందు కలిగిన వైక్లభ్యం. రాజుకి ఈయన ఇంత రాజ్యానికి చక్రవర్తి కావడం ఏమిటి అని మిగిలిన రాజులందరూ తిరుగుబాటు చేసి ఆయన రాజ్యాన్ని లాగేసుకున్నారు. ధనికుడు యొక్క పిల్లలు, భార్య, వీళ్ళందరూ ఈయన మనం చెప్పినట్టు ఖర్చు పెట్టట్లేదు, ఈయన ఎంతసేపు ఈయన కోరుకున్నట్టే ఖర్చు పెడుతున్నాడని ఈయన ఐశ్వర్యాన్ని లాగేసుకున్నారు. ఇప్పుడు ఇద్దరికీ ఎవరు ఆశ్రయం అయ్యారు? తెలిసో తెలియకో ఇద్దరూ మునియాశ్రమానికే వచ్చారు. ముని ఏం చేశాడు? ఎందుకు వచ్చారని అడగలేదు. ముని అంటే ఎవరంటే ఏ కారణం చేతనైనా సరే తాపమును పొందిన వాడికి ఉపశాంతినివ్వగలిగినటువంటి వటవృక్షమే గురువు. ఎవరికైనా ఆయన ఒక్కటే చెప్తాడు. ఏం చెప్తాడంటే ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అంతే. కాబట్టి చెట్టుకి ఎవరొచ్చినా నీడనిస్తుంది. చెట్టు యొక్క లక్షణం అది. అలాగే ఎవరికైనా ఆశ్రయం ఇస్తాడు గురువు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు? అటు క్షత్రియుణ్ణి రాజుని ఆదరించాడు, వైశ్యుణ్ణి ఆదరించాడు. వీళ్ళిద్దరి గురించి గురువుగారు అడగలేదు. మీరు బాగా పట్టుకోవాలి. దుర్గా సప్తశతి ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి. మీరు చండీ హోమం ఎందుకు వచ్చిందో పట్టుకోవాలి. ఒకనాడు వైశ్యుడు ఎక్కడో కూర్చుని ఏదో బాధపడుతున్నాడు. రాజుగారు బాధపడుతూ ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈయన మనలాగే బాధపడుతున్నట్టున్నాడే అని మీరు ఎవరని అడిగాడు. నేను వైశ్యుణ్ణి, నా పేరు సమాధి, ఎందుకు వచ్చావని అడిగాడు. ఏం లేదు, చాలా సంపాదించాను, భార్య పిల్లలు మోసం చేశారు, నా మీద కోపం వచ్చింది, నా ఐశ్వర్యం అంతా వాళ్ళు పుచ్చేసుకుని నన్ను ఇంట్లోంచి గెంటేశారు, ఇలా వచ్చేసాను ముని ఆశ్రమానికి, ఇక్కడ మనశ్శాంతి దొరుకుతుందని కూర్చున్నాను. ఇది గమ్మత్తు. ఎక్కడుంది మనశ్శాంతి? నీ ఐశ్వర్యంలో లేదు, నీ సామ్రాజ్యంలో లేదు. ఎక్కడుంది మనశ్శాంతి? ఈశ్వరుణ్ణి నమ్ముకున్న వాడి పాదాల చెంత ఉంది. అక్కడికి వచ్చానన్నాడు. రాజుని అడిగాడు, నువ్వెందుకు వచ్చావు? నా రాజ్యం అంతా సామంతులు మంత్రులు కలిసి స్వాధీనం చేసేసుకున్నారు, అందుకని నేను వచ్చాను. ఇద్దరు ఒకళ్ళ గోడ ఒకళ్ళు చెప్పుకున్నారు. మీకు ఇప్పుడు ఏమిటి కోరిక అంటే, నా రాజ్యం ఎలా ఉందో, నా మంత్రులు ఎలా ఉన్నారో, నా ప్రజలు ఎలా ఉన్నారో, నా కోశాగారం ఎలా, వాళ్ళందరూ నిన్ను మోసం చేశారుగా, మరి వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన? అదే నాకు అర్థం కావట్లేదు. ఇంత నన్ను మోసం చేసినా ఇంకా నాకు వాళ్ళ మీదే ఆశ, ఇంకా నాకు వాళ్ళ గురించి ఆలోచన. ఓహో, అయితే సమాధి నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆయన అన్నాడు, మా ఆవిడ ఎలా ఉందో, మా పిల్లలు ఎలా ఉన్నారో, నా ఐశ్వర్యం ఎలా ఉందో,
నీకు దాని గురించి ఆలోచన. ఇప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, మనం లోకంలో వాళ్ళ కోసం నమ్మి అంతా సంపాదించి తెచ్చినా, వాళ్లే మనని మోసం చేసి బయటికి పంపించినా మనం వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం. ఇది ఏం ఆశ్చర్యం రా, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం మనం? ఇది తెలియకేగా ఇద్దరు ఇక్కడికి వచ్చారు. తెలుసున్నవాడెవరు? గురువుగారు. కాబట్టి గురువుగారిని అడుగుదాం పదన్నారు. ఇది అడిగే వరకు ఆయన ఏం మాట్లాడలేదు. అందుకని ఆయన్ని సుమేధుడు అని పిలిచారు. మంచి మేధస్సు ఉన్నవాడు అంటే పరిపక్వమైతే తప్ప గురువు చెప్పకూడదు. భగవద్గీత ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్పాడు ఏమిటి? మంచి సందర్భం వచ్చాక చెప్పాడు. ఇప్పుడు ఇద్దరు వెళ్ళి గురువుగారిని అడిగారు, గురువుగారు ఇదేమిటండి, మమ్మల్ని వాళ్ళు మోసం చేసి పంపించేసినా మాకు ఇంకా వాళ్ళ మీదే వ్యామోహం ఉండిపోయింది అన్నారు. అంటే ఇప్పుడు గురువుగారు మాట్లాడడం మొదలుపెట్టారు. ఏం లేదు నాన్న, దాన్ని మాయా అంటారు అన్నాడు ఆయన. మాయ అంటే ఏమిటి గురువుగారు అన్నారు. మాయ అంటే పరాశక్తి యొక్క విలాసము అన్నాడు. అంటే ఆవిడెవరు అన్నారు. అంటే ఇవంతా చెప్పారు. 700 శ్లోకాలు చెప్పారు. ఈ 700 శ్లోకముల యొక్క వ్యాఖ్యానం బాగా అర్థమైందనుకోండి, మీకు అర్థమైతే మీకు ఈ లోకమంతా సినిమాలా కనపడుతుంది, మీకు ఈశ్వరుడే కనపడతాడు. అందుకే నేను మీతో మనవి చేసింది, అందులో 5వ అధ్యాయం పట్టెక్కువండి అని. అందులోంచేగా యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అసలు అన్నీ ఎక్కడున్నాయో చెప్పేసి అవన్నీ అమ్మవారే అని చెప్తుంటారు. ఇటువంటి తల్లి గురించి మీరు ఇద్దరూ కూడా కొంతకాలం పాటు నేను చెప్పిన ఈ శ్లోకాల్ని జపం చేసుకోండి, అంటే పారాయణ చెయ్యండి, బాగా లోపల దాని తత్వాన్ని విచారణ చెయ్యండి అని చెప్పాడు ఆయన. ఇద్దరూ విచారణ చేశారు. అంటే దాన్నే పారాయణ అంటారు. తిప్పారు లోపల, తిప్పితే 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 ఇద్దరి ముందు కొంతకాలానికి పరాశక్తి ఎదురుగుండా వచ్చి నిలబడింది. అమ్మవారు సాకారంగా నిలబడిందండి. వచ్చి నిలబడి ఏం కావాలి అని అడిగింది. ఇలా ఇద్దరిని అడిగితే సురథుడు అన్నాడు, రాజు నాకు మళ్ళీ రాజ్యం ఇప్పించమ్మా, శత్రుకంటకం లేకుండా పరిపాలించగలిగినటువంటి శక్తిని అనుగ్రహించు. ఆవిడంది తథాస్తు. ఇప్పుడు ఆవిడకు ఒక విషయం అర్థమైంది. పారాయణ చేశాడు, ఎంతో ప్రయత్నపూర్వకంగా పట్టుకున్నాడు, కానీ తన కోరిక నుంచి కించెత్తు కూడా విడిచిపుచ్చుకోలేకపోయాడు. పిచ్చివాడు ఇవన్నీ అడుగుతున్నాడు, ఏమిటి దానివల్ల ఉపయోగం? అవేమైనా గట్టి ఎక్కిస్తాయా? ఎక్కించవు, కానీ అవే పట్టుకుంటున్నాడు. సరే ఇంకా ఈ జన్మకి ఇలా పోనీహ అని ఆవిడంది. తనంత తాను ఒక వరం ఇచ్చింది. వచ్చే జన్మలో నువ్వు సావర్ణి అన్న పేరుతో సూర్యవంశంలో జన్మిస్తావని. ఇది ఆయన అడగలేదు, అడగకుండా ఆవిడిచ్చింది. ఎందుకని అంటే అమ్మవారి అనుగ్రహంతో కనీసం వచ్చే జన్మలోనైనా ఆ వ్యామోహం పోయి అమ్మవారి పట్ల భక్తితో ఉపాసన చేసే క్రమంలోకి తిప్పడానికి. అంటే ఆ తత్వ విచారణ చేసి లౌకిక ప్రయోజనములు కోరని వాడినిగా తయారు చేయాలని. లోపల సప్తశతి తిప్పుతున్నప్పుడు ఏమిటి లోకం, ఏమిటి ఇవన్నీ, ఇదంతా పరమేశ్వరి చిద్విలాసం, ఇవన్నీ ఏమిటి పెద్ద విషయాలు. కాతే కాంత కస్తే పుత్ర సంసారోయమతీవ విచిత్ర కస్యత్వం కక్కుటయాయాత తత్వం చింతియ తల్యభ్రాత. పట్టుబట్టింది ఆయనకి. అందుకని ఆయనకి వైరాగ్యం వచ్చింది. ఆయన అన్నాడు, అబ్బా వద్దమ్మా, ఇవేమీ నాకు వద్దు, ఇక మళ్ళీ భార్య బిడ్డలు ఇవేం వద్దు, కాబట్టి ఇదే ఆఖరిసారి శరీరం వదిలిపెట్టడం, నీలో కలిపేసుకో అన్నాడు. ఆవిడంది ఇచ్చేశాను సాయుధ్యం. ఇప్పుడు వైశ్యుడు సాయుధ్యాన్ని పొందాడు, క్షత్రియుడు రాజ్యాన్ని పొందాడు. అడగకుండా ఉత్తర జన్మలో సూర్యవంశంలో జన్మించాడు. ఇప్పుడు ఆవిడ ఇచ్చేసిందా లేదా? సమస్త రాజ్యము కావాలన్నవాడికి రాజ్యం ఇచ్చింది, మోక్షం కావాలన్నవాడికి మోక్షం ఇచ్చింది. ఇవి రెండూ ఇచ్చిన ఆవిడ మీ అమ్మాయి పెళ్లి చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఇవి రెండూ ఇచ్చిన ఆవిడ మీ అబ్బాయికి చదువు బాగా వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా? ఇవి రెండూ ఇచ్చిన ఆవిడ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేట్టు చేయలేదు అనుకుంటున్నారా? ఇవి ఇచ్చిన ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. ఎందుకంటే ఇవి పతాక స్థాయి, ఐశ్వర్యమునందు పతాక స్థాయి, సమస్త భూమండలమును పరిపాలన చేయడం. ఆధ్యాత్మికత ఎందు పతాక స్థాయి, పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడం, అదే సరస్వతి మోక్షం. ఇప్పుడు ఆవిడ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంగా ఇద్దరిని అడ్డుపెట్టి అన్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా నువ్వు ఏమైనా కోరుకుంటే ఇవి తప్ప ఇంకోట్లేవు. ఇంతకన్నా కింద ఉంటాయి కానీ ఇంతకన్నా పైనోటి అడగడానికి నీకేం లేదు. కింద నీ ఇష్టం, ఏమైనా అడుగు. ఏమండి మా ఆవిడికి ఒంట్లో బాగుండాలి, ఖచ్చితంగా బాగుంటుంది. ఏమంటే మా అబ్బాయికి మంచి చదువు రాలు, వచ్చి తీరుతుంది. మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి, వచ్చి తీరుతుంది.
ఇవన్నీ ఏమిటి? కామకోటి అంటారు. అందుకే కామకోటి అంటే నీ కోరికల యొక్క హద్దు. ఇంకా ఎంత దూరం నువ్వు వెళ్ళగలవో అంత దూరం వరకు ఇవ్వగలిగిన తల్లి, మోక్షం వరకు. ఇప్పుడు సమస్త భూమండలాన్ని పరిపాలించేటట్టు చెయ్యగలిగిన తల్లి ఏముంది ఆయన వెనకాతల? సైన్యం. ఆవిడ అనుగ్రహించింది, అయిపోయాడంతే. అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. ఆవిడ కడగంటి వీక్షణ పడిందనుకోండి, ఏదైనా దొరుకుతుంది. ఇప్పుడు ఆవిడని స్తోత్రం చేసి సప్తశతీ పారాయణ చేస్తేనే అంత ఫలితం ఇస్తే, సశాస్త్రీయంగా జగద్గురువుల అనుగ్రహంతో హోమమే చేసి వైశ్వానర ముఖంగా, అగ్నిముఖంగా ప్రతిరోజు అమ్మవారి యొక్క స్వరూపాల్ని పిలుస్తూ మీరు హవిస్సులిస్తే, అమ్మవారు ఆ హవిస్సు తిని ప్రీతి చెందిపోతే, ఆ ప్రీతి చెందిపోయినటువంటి స్వరూపం పరమ ప్రీతి చెంది కార్యక్రమ పరిసమాప్తికి పూర్ణాహుతి అని పేరు. ఇప్పుడు ఆ పూర్ణాహుతి ఎవరు చూస్తారో వాళ్ళ పూర్వం జరిగిన కార్యక్రమం అంతా చూసి పాల్గొన్న వాళ్ళతో సమానం. అందుకని దేనికి వెళ్ళలేకపోయావు, కనీసం పూర్ణాహుతికి వెళ్ళంటారు. కాబట్టి పూర్ణాహుతి చూడడం అంటే ఎంత అదృష్ట విశేషమో చూడండి. అటువంటి అదృష్ట విశేషం మన్ని వెతుక్కుంటూ వచ్చింది. రేపటి రోజు పూర్ణాహుతి చూడగలం. ఇప్పుడు ఇటువంటి తల్లి కాబట్టే, ఇంత వైభవాన్ని ప్రకాశింపచేసినటువంటి తల్లి కాబట్టే, శారదా నవరాత్రుల్లో అమ్మవారిని పూజ చేస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి శ్రీ శారదా పరమేశ్వర్యై నమో నమః అంటాం. లేకపోతే శ్రీ చాముండాయై నమో నమః, శ్రీ దుర్గా స్వరూపిణ్యై నమో నమః, శ్రీ మహేశ్వరి స్వరూపిణ్యై నమో నమః. మీరు అక్కడ ఏ మూర్తిని ప్రతిష్ఠ చేయండి, దేవాలయంలో ఏ పేరుతో ఉండనివ్వండి, ఆవిడే ఈ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపంతో ఉందని చెప్తారు. ఇలా చెప్పడం వెనక ఉన్న రహస్యం అది. ఇప్పుడు అటువంటి తల్లి ఏదైనా మీకు ఇవ్వగలదు. ఇది చెప్పడానికే శంకరాచార్యుల వారు ఎంతటి మహాపురుషుడంటే, నిజంగా శంకరుల పేరు ఎత్తితే చాలండి. నేను ఇందాకనే ఎవరితోనో అంటున్నా, నమశంకర భానవే. ఆయన భానుడు అంటే ఆయనే సూర్యుడు. ఆయన పేరెత్తితే చాలు ఉన్న చీకటి విచ్చిపోతుంది. అంతటి మహాపురుషుడు. కనుకనే ఆయన ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి చెప్పారు లోకంలో. సౌందర్యలహరి చేస్తూ ఆయన అమ్మవారిని ఆనంద భైరవీ స్వరూపంగా కీర్తన చేస్తూ, పరమశివుణ్ణి ఆనంద భైరవ స్వరూపంగా స్తోత్రం చేస్తూ, ఇద్దరి గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు. తవాధారే మూలే సహ సమయయా లాస్యపరయా అన్నారు అమ్మవారిని. అమ్మ, ఆయన తాండవం చేస్తాడు, నువ్వు లాస్యం చేస్తావన్నారు. ఇది మీరు బాగా పట్టుకోండి. తాండవము శివుడు చేస్తాడు, అమ్మవారు లాస్యం చేస్తుంది. ఏమిటి తాండవానికి లాస్యానికి తేడా? ఆవిడే తాండవం చేయకూడదా? పరమశివుడు లాస్యం చేయకూడదా? అలా చేయడన్నారు శంకరాచార్యుల వారు. శివుడు తాండవమే చేస్తాడు, అందుకే శివుడు తాండవం చేస్తాడు, శివుడు తాండవం చేసే సమయం అయిందంటారు. అమ్మవారు చేస్తే తాండవం అంటారు, లాస్యం అంటారు. ఎందుకు ఈ రెండు తేడాలు వచ్చాయి? ఇది మీరు బాగా పట్టుకోగలిగితే, ఇందులో తాండవము అన్న మాట ఎప్పుడు ఉపయోగిస్తారంటే, దాని యందు జతిభేదమును బాగా పట్టుకుని ఉండాలి. జతివేగము, గతివేగము, ఈ రెండూ తెలిస్తే తాండవం అంటారు. నృత్యమునందు ఈ రెండు చాలా ముఖ్యంగా ఉంటాయి. అంటే గతి అంటే కదలికలు ఒకే వేగంతో ఒకేలా వెడుతుండాలి. వాటి వేగం అసలు ఎవరూ కూడా అనూహ్యముగా ఉంటాయి కొన్ని. అందుకే తాండవం చేసేటటువంటి శంకరుడికి పక్కన వాయిద్యాలు మ్రోగించాలంటే ఎవరు పడితే వాళ్ళు సరిపోరు. 1000 చేతులతో శ్రీ మహావిష్ణువు వచ్చి కూర్చుని మృదంగం వాయించాలి. ఇటువంటి వాళ్ళం అందుకే అసుర సంధ్య వేళలో ఇంకో గుడికి వెళ్ళకు, శివాలయానికి వెళ్ళంటారు. ఎందుకంటే ఆయన తాండవం చేస్తాడు ప్రదోష వేళలో. ఆయన తాండవం చేసే సమయంలో దేవతలందరూ అక్కడే ఉంటారు. శివాలయానికి వెడితే అందరినీ చూసేసినట్టే. ఒక్క నరసింహస్వామి దేవాలయం మాత్రం మినహాయింపు. షట్కాల శివపూజ, షట్కాల నరసింహారాధన. కాబట్టి శివుడు తాండవం చేస్తాడు, అమ్మవారు లాస్యం చేస్తుంది. లాస్యం అంటే ఏమిటో తెలుసా అండి? భావము, అభినయము ఈ రెండు ఉంటే లాస్యం అంటారు. అంటే అది చాలా చక్కగా లలితముగా ఉంటుంది. అంటే భావ ప్రకటన అంటే ఇందులో వేగం ఉండదు. ఒక పక్కన కీర్తన చేస్తూ ఏదో సత్యభామ లేఖ రాస్తోంది అన్నారు అనుకోండి, పక్కన కూర్చున్నావిడ ఏమని లేఖ రాస్తోందో చదువుతూ ఉంటుంది. ఏదో కృష్ణ భగవానుజు పాదారవిందములకు నమస్కరించి అంటుంది. అంటే ఈవిడప్పుడేం నాట్యం చేయదు. ఈవిడేం చేస్తుందంటే నిలబడి నిజంగా ఉత్తరం రాస్తున్నట్టుగా ఇలా ఇలా అంటూ
ఇలా నమస్కరిస్తున్నట్టు అంటుంది. ఇప్పుడు భావము ప్రకటనమవుతుంది. ఆవిడే సత్యభామ అయిపోతుంది. సత్యభామ కృష్ణుడికి రాస్తుంటే ఎలా ఉంటుందో అలా సత్యభామ రాస్తున్నట్టు రాస్తూ మీకు కనపడుతుంది వేదిక మీద. దాన్ని లాస్యం అంటారు. అమ్మవారు లాస్యం చేస్తుంది, అయ్యవారు తాండవం చేస్తాడు. ఎక్కడ? ఇది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. శంకరుల మాటలంటే మీరంత తేలిగ్గా తీసుకోకండి. ఈ మాట శంకరాచార్యుల వారు ఎందుకన్నారో తెలుసా అండి? తవాధారే మూలే ఏ చక్రం దగ్గర అమ్మవారి పనిచేస్తోందో చెప్తున్నారు ఆయన. సహసమయయా లాస్యపరయా అన్నారు. ఎక్కడుంటుందో తెలుసా అండి? తాండవము లాస్యము అన్నవి పరమశివుడు తాండవం చేస్తుంటే పక్కన అమ్మవారు లాస్యం చేస్తూ ఉంటుంది. ఈ పార్వతీ పరమేశ్వర స్వరూపం మీకు ఎక్కడ కనపడుతుందో తెలుసా? మీకు చూడగలిగినటువంటి హృదయము కించిత్ అలవాటైతే ఈ జగత్తంతా తాండవ లాస్య స్వరూపమే. ఎలాగో తెలుసా అండి? నేనే ఉన్నాను ఇప్పుడు. నా అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు నేను మాట్లాడుతుంటే ఇక్కడి నుంచి నెత్తురు ఒకే వేగంతో పైకెక్కుతోంది, ఒకే వేగంతో కిందకి దిగుతోంది, ఒకే వేగంతో ఊపిరి లోపలికెడుతోంది, ఊపిరి వదిలిపెడుతున్నాను, ఒకే వేగంతో నా గుండె కొట్టుకుంటోంది. నేను ఇక్కడ మాట్లాడేస్తున్నాను కానీ నా కడుపులో జీర్ణక్రియ జరిగిపోతోంది. కడుపుకున్న గోడలు కదులుతూ లోపల ఉన్న పదార్థాన్ని పచనం చేసేస్తున్నాయి, జీర్ణం చేసేస్తున్నాయి. లోపల నాడులు కొట్టుకుంటున్నాయి. నా నాడి పట్టుకు చూస్తే నా నాడి కొట్టుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఒకే వేగంతో, గతి అంటారు, ఒకే వేగంతో కొట్టుకుంటాయి. వేగం మారిపోయింది అనుకోండి పడిపోతాడు స్పృహ తప్పి. గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయింది అనుకోండి పడిపోతాడు. గుండె కొట్టుకునే వేగం పడిపోయింది అనుకోండి పడిపోతాడు. ఊపిరి తీసే వేగం తగ్గిపోయింది అనుకోండి పడిపోతాడు. వేగంగా తీస్తున్నాడు అనుకోండి ఆయాసం వచ్చి పడిపోతాడు. ఒకే వేగంతో కదులుతూ ఉంటుంది. అదే సమయంలో నా ముఖంలో హావభావాలు మారిపోతున్నాయా లేదా? నేను లాస్యము అన్నది చెప్పినప్పుడు సత్యభామ ఇలా రాస్తుందని ఇలా అన్నాను. అంటే ఇప్పుడు నేను లాస్యములో సత్యభామ ఎలా రాస్తుందో చెప్పడానికి నేను రాసి చూపించాను. అంటే ఇప్పుడు నేను భావ ప్రకటన చేశానా లేదా? నేను ఒకటి చెప్పేటప్పుడు నా కంఠం స్వరం మారుతోందా లేదా? కొంచెం తీవ్రంగా చెప్పినప్పుడు ఎక్కువ చెప్తాను, తక్కువగా చెప్పినప్పుడు, చాలా ప్రసన్నంగా చెప్పినప్పుడు తక్కువ స్థాయిలో మాట్లాడతాను. ఇది కూడా భావ ప్రకటనమే. ఇప్పుడు భావ ప్రకటనము స్పందనము రెండు ప్రతి ప్రాణిలోనూ జరిగిపోతున్నాయా లేదా మీరు గమనించండి. ఇదే నేను ఆందోళనతో పరిగెత్తాను అనుకోండి, నా ముఖం ఆందోళన తప్పుకోండి అంటూ పరిగెడతాను. ఆ తప్పుకోండి అంటున్నప్పుడు నా ముఖం ఆందోళనతో ఉంటుంది. పరిగెడుతూ నా కాళ్ళు చేతులు అన్నీ గబగబా వేగంతో వెళ్ళిపోతుంటాయి. భావము కదలిక. నేను కోపంతో ఉన్నాను, నా ముఖం కోపంతో ఉంటుంది, నా పెదవులు అదిరిపోతుంటాయి, నా ముక్కు పుటాలు ఎగిసి పడిపోతుంటాయి, నా చేతులు వణికిపోతుంటాయి, నేను మాట్లాడేస్తుంటాను. భావము కదలిక. ఓ కుక్క కలియబడింది అనుకోండి, ఆ అరుపు వేరుగా ఉంటుంది, దాని డొక్కలు అదిరిపోతుంటాయి, పరిగెడుతూ ఉంటుంది. కదలిక, భావ ప్రకటన, ఇవి పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ స్వరూపం. ఈ లోకమంతా శివం మంగళం అని ఎందుకంటున్నామో తెలుసా అండి? తాండవము లాస్యము కలిసే ఉంది లోకమంతా. మీరు చూడండి, ఎక్కడైనా ఈ కదలికలే మీకు కనపడతాయి. ఇదే నాట్యము లాస్యము కలిసి ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పార్వతీ పరమేశ్వర దర్శనము చెయ్యడము అంటే మీరు ఎక్కడ చేస్తారు? ఎప్పుడూ దేవాలయంలో కాదు, మీకు ఎక్కడ చూసినా ఇది మీకు కనపడుతూనే ఉంటుంది. ఆఖరికి నిద్రపోతున్నాడు, శాంతరసం. అంత కోపిస్తాయని నిద్రపోతుంటే ప్రశాంతంగా పడుకున్నాడు. గుండె కొట్టుకుంటోంది, ఊపిరితిత్తులు కొట్టుకుంటున్నాయి, రక్తం పరిగెడుతోంది, వేగం ఉంది, శాంతరసము ఆవిష్కరింపబడి ఉన్నాడు, ప్రసన్నంగా ఉన్నాడు నిద్రలో. ఇది కూడా భావ ప్రకటనమే. ఏదో పీడకల వచ్చింది, ఇలా అని కదిలిపోతూ ఉంటాడు, రక్తపోటు పెరుగుతుంది, ఇది భావ ప్రకటనమే. ఇందులోనూ గతి ఉంది. అంటే ఎప్పుడూ ఈ లోకమంతా పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా లోకమునందు మంగళస్వరూపమై కనపడుతూనే ఉన్నది. ఇందులో ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? సప్తశతిని శంకరాచార్యుల వారు ఎలా తీసుకెళ్లారో చూడండి. సనాదాభ్యాం జ్ఞాతే అన్నారు ఆయన. అమ్మా, నేను సనాథుడనని నాకు తెలిసింది. ఇది పట్టుకోవాలి మీరు. ఎందుకు చండీ హోమం చేస్తున్నారో మీరు పట్టుకోవాలి.
నేను సనాథుడనని నాకు అర్థమైంది అంటే ఏమిటండి? నేను అనాథని కానని అర్థమైంది కదా. సనాథుడు అంటే నాథుడు ఉన్నవాడు, నాథుడు లేనివాడు అనాథుడు అంటే అనాథ. వాడికి ఎవరు నాథుడు లేడు. నాథుడు అంటే రక్షించేవాడు. రక్షించేవాడు లేకపోతే ఏమవుతుందండి? భయం వేస్తుంది కదా. ఓ పిల్లాడు ఉన్నాడు, తల్లితో కలిసి వెడుతున్నాడండి, బస్సు ఎక్కుదామని బస్ స్టాండ్కి వెళ్ళాడు, అమ్మ కనపడలేదు వాడికి. ఇప్పుడు ఆ పిల్లాడు ఏం చేస్తాడు? ఏడుస్తాడు. ఎందుకు ఏడుస్తాడు? పక్కనున్న ఆయన ఎవరో వచ్చి ఏడవక నాన్న ఏడవక ఏడవక మీ అమ్మగారిని వెతుకుతానులే ఉండని చాక్లెట్ ఇస్తాడు. వాడు తింటాడా? వాడు తిండు. నాకు వద్దు, నాకు అమ్మ కావాలి, నాకు అమ్మ కావాలంటాడు. ఎందుకని? ఇప్పుడు వాడు నేను అనాథను, మా అమ్మ లేదు, ఎటో వెళ్ళిపోయింది, మా అమ్మ కనపడటం లేదు, నాకు అమ్మ లేదు. ఇప్పుడు వాడికి మీరు చాక్లెట్ ఇవ్వండి తిండు, బిస్కెట్ ఇవ్వండి తిండు, మీరు ఎత్తుకోండి ఉండడు. వాడు గొక్క పట్టి ఏడిచేస్తుంటాడు అమ్మ కోసం. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేయండి, వాళ్ళ అమ్మ వచ్చింది, అంత దూరంలో అమ్మ కనపడింది. వాడు ఇంత ఏడుపు ఆపేసి వాడు ముక్కు కారిపోతున్నా పరిగెత్తి వెళ్ళిపోయి అమ్మ కంఠం గట్టిగా పట్టు కూర్చుంటాడు. ఇప్పుడు చాక్లెట్ ఇవ్వండి, తీసేసుకుని ఇలా ఇలా విప్పుకుంటాడు. ఇందాక అతన్ని చాక్లెట్ ఇప్పుడు ఎందుకు తింటున్నాడు? ఇప్పుడు ఎందుకు ఏడుపు మానేశాడు? ఇందాక వాడు అనాథ, ఇప్పుడు వాడు సనాథ. వాడికి నాథుడు ఉన్నాడు. మా అమ్మ ఉంది, నాకేం భయం? అమ్మ ఉందనేటప్పటికీ ధైర్యం, అమ్మ లేదనేటప్పటికి భయం. శంకర భగవత్పాదులు ఎంత పెద్ద మాట అన్నారో తెలుసా అండి? సనాథాభ్యాం జ్ఞాత. అమ్మా నాకు తెలిసిందమ్మా, నేను సనాథుడను, నాకు నాథుడు ఉన్నాడు. ఎవరు నాథుడు? అమ్మా అయ్యా? మళ్ళీ ఇదో ప్రశ్న కదండి. అమ్మ అన్నాను అనుకోండి, అయ్యలేని అమ్మ ఒక్కతే ఉంటే వాడు అనాథి. ఎందుకో తెలుసా అండి? మా నాన్నగారు లేరండి అన్నాను అనుకోండి, అయ్యో పాపం ఏమిటో ఆ పిల్లాడికి వాళ్ళ నాన్నగారు లేరంటారు. మా నాన్నగారు ఉన్నారండి, నాకు అమ్మ లేదన్నాను అనుకోండి, ఏమిటో పాపం ఆయనకి వాళ్ళ అమ్మగారు లేరంటారు. నాకు అమ్మ నాన్నగారు కూడా లేరండి అన్నాను అనుకోండి, అయ్యో పాపం ఏమిటో ఆయనకి తల్లిదండ్రులు ఇద్దరూ లేరంటారు కదా. ఇప్పుడు వాడికి తల్లిదండ్రులు ఇద్దరూ లేకపోయినా, తల్లి లేక తండ్రి ఉన్నా, తండ్రి లేక తల్లి ఉన్నా వాడు అనాథే. కాబట్టి ఎవరు ఉండాలి? ఇద్దరూ ఉండాలి. ఇద్దరూ ఉంటేనే వాడు సనాథ. కాబట్టి ఇద్దరూ ఉన్నారు సనాథుణ్ణి. ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారా? నా కదలికల్లో నా భావాల్లో తెలియట్లా? నేను మాట్లాడుతుంటే నా భావ ప్రకటన, నా లోపల స్పందనలు, పార్వతీ పరమేశ్వరులు నా యందే ఉన్నారు. నేను సనాథుణ్ణి కాపాడేట నాకు ఉన్నాడు, నాథుడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి నాకు భయం ఏమిటమ్మా? మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారు, నా తల్లిదండ్రులు ఉండగా నాకు భయం ఏంటి? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న. ఇప్పుడు చండీ హోమం చేస్తున్నంతసేపు నీకున్నారా? ఎప్పుడూ నీకున్నారా? ఎప్పుడూ ఉన్నారు. నాకు నిద్రలో కూడా ఉన్నారు. నేను నిద్రపోవడం ఏంటండి? నేను నిద్రపోతే ఎక్కడ నిద్రపోతాను అనుకుంటున్నారా? నా తల్లిదండ్రులు ఇద్దరూ వచ్చి అక్కడ కుర్చీలు వేసి కూర్చుని నాన్న బజ్జో 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 అని ఇలా 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 జో కొడుతుంటే నేను మా పార్వతీ పరమేశ్వరుల యొక్క పాద ద్వంద్వం మీద నా తలకాయ పెట్టుకుని నిద్రపోతాను నేను ప్రతిరోజు. అంతే నా నిద్ర అంటే అంతే. నా నిద్ర ఇంకోలా ఉండదు. నేనేం తలగడాల మీద తలపెట్టుకోలేదు. నేను నిద్రపోతే నా నిద్ర పార్వతీ పరమేశ్వరుల పాదాల విందముల మీదే నేను నిద్రపోతాను. నేను మళ్ళీ నిద్ర లేచేది నా తల్లిదండ్రుల పాదాల మీదే నిద్రలేస్తాను. నేను కళ్ళు విప్పితే నాకు ముందు కనబడేది రెండే. ఒకటి మా నాన్నగారి పట్టుపంచ కనబడుతుంది, రెండు మా అమ్మ కట్టుకున్న ఎర్రటి పట్టు చీర కనబడుతుంది. ఎందుకంటే ఆ పాదాల మీద పడుకున్న వాడికి కళ్ళు విప్పగానే అవి తప్ప ఇంకెలా కనపడతాయి? ఎందుకు అలా ఉంటాం అంటే నేను అక్కడే పడుకుంటాను, వాళ్ళే నా ఎందున్నారు సనాథ. ఇది శంకరాచార్యుల వారు. ఎక్కడున్నారు? ఇక్కడే. గుండె కొట్టుకోవట్లా? భయం ఏమిటి నీకు? ఇంకా నిర్భయత్వం. ఇంకా నీకు భయం ఏమిటిరా? అమ్మా నాన్న నీ దగ్గర ఉంటే పార్వతీ పరమేశ్వరులు, పిల్లాడు ఏడిచాడా బస్ స్టాండ్లో అమ్మ కనబడ్డాక? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడే ఉన్నారుగా పార్వతీ పరమేశ్వరులు. సరే, సనాథాభ్యాం జ్ఞాత. ధర్మాన్ని రక్షించడానికి అమ్మ ఉన్నది, ఇక్కడే ఉన్నది, నా తండ్రితో కలిసి ఉన్నది. అయితే మీరు ఇక్కడ ఒకటి ఆలోచించండి, మరి అమ్మా నాన్నకి నాథుడు ఎవరు? వాళ్ళ అనాథలు గారా? మరి పార్వతీ పరమేశ్వరులకు అమ్మా నాన్న ఎవరు? ఇప్పుడు నేను ఈ మాట అడిగాను అనుకోండి, మీరు ఏమంటారు? నీ మొహం ఇదేం ప్రశ్న? పార్వతీ పరమేశ్వరులకి తండ్రి ఏమిటిరా? వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేరు, వాళ్ళే మొదలు అంటే నేను అప్పుడు వెంటనే అంటాను వాళ్ళు అనాథలు అంటారు. ఏమి నాకు తల్లి తండ్రి లేకపోతే నేను అనాథనైతే పార్వతీ పరమేశ్వరులకి తల్లి తండ్రి లేకపోతే అనాథలు గారండి? అనాథలే వాళ్ళును. కానీ ఆయన ఒప్పుకోవట్లేదు. అప్పుడే అనాథలు కారుట వాళ్ళు. మరి ఎలా? నాకు తల్లి తండ్రి లేకపోతే నేను అనాథనా? ఆయనకి లేకపోతే మాత్రం అనాథ కాడా? ఎలా అంటే వాళ్ళు ఒండరులు, ఒకరికొకరు నాథులు. పిల్లల భావన ఎలా ఉంటుందో తెలుసా అండి? మా అమ్మకేంటి మా నాన్నగారు చూస్తారు, మా నాన్నగారికి ఎప్పుడు మా అమ్మ చూస్తుంది. కాబట్టి వాళ్ళు సనాథలే. పార్వతీదేవికి పరమేశ్వరుడు అండ, పరమేశ్వరుడికి పార్వతీదేవి అండ. అదేంటంటే అలా ఎలా కుదురుతుంది? అమ్మకి నాన్నేగా అండ, నాన్నకి అమ్మ ఎలా అండ అయింది?
అంటే ఏ నాన్నగారు హాలాహల భక్షణం చేసేస్తే అమ్మగారు తన మంగళసూత్ర బలంతో రక్షించుకోలేదేమిటి? సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విధిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్ష్వేళం కబళతవత కాలకలన శంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమ అన్నారు శంకర భగవత్పాదులు. అమ్మ నీ తాటంకాల మహాత్యం అమ్మ, పరమశివుడు విషం తాగినా బతికాడన్నారు. తండ్రి గారు విషం తాగితే మా అమ్మగారు తన తాటంకాల బలంతో, తన 5వ తనం బలంతో నా తండ్రిని రక్షించింది. మా అమ్మకి కోపం వచ్చి దక్షాయినిగా దేహత్యాగం చేసింది. వీరభద్రుడిగా మా నాన్నగారు దక్ష ప్రజాపతిని బుద్ధి లేని వాడికి పాఠం చెప్పి మళ్ళీ ఆవిడ్ని సతీదేవిగా పుట్టేటట్టు చేసి మళ్ళీ తన పక్కకు కూర్చోబెట్టుకున్నారు. అమ్మకి బాధ వస్తే మా నాన్నగారు రక్షిస్తారు, మా నాన్నగారికి బాధ వస్తే మా అమ్మ రక్షిస్తుంది. మా అమ్మకి మా నాన్నగారు నాథుడు, మా నాన్నగారికి మా అమ్మగారు నాథుడు. పైకి నాథుడు అన్నమాట పరమశివుడికి, కానీ ఇద్దరు ఒకరికొకరు అండ. కాబట్టి వాళ్ళిద్దరు అనాథలేమిటి? వాళ్ళిద్దరూ సనాథలే. వాళ్ళిద్దరూ నాథుడిగా ఉన్న నేను అనాథనేమిటి? నేను సనాథుడినే, నాకు నాథుడు ఉన్నాడు. చండీ హోమం దగ్గర మొదలుపెట్టిన ఈ పూనిక ఎక్కడికి వెళ్ళాలి? నీకు ఇక్కడికి వెళ్ళాలి, ఇందులోకి వెళ్ళాలి. ఇది శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన. ఇప్పుడు సనాదాభ్యాం జ్ఞాత. అమ్మా నేను సనాథుణ్ణి తెలుసుకున్నాను. ఇప్పుడు చెప్పండి, తేలికగా తీసుకోకండి. ఈ మాట మీకు అర్థమైందనుకోండి, అసలు మీరు భయపడవలసిన అవసరం ఉందా లోకంలో? ఉందండి? లేదు. ఎందుకో తెలుసా అండి? ఎప్పుడూ మీతోనే ఉన్నారండి పార్వతీ పరమేశ్వరులు. సంచార పీఠం కావాలా, లేకపోతే మీతో ఏమైనా పట్టుకెళ్ళాలా? అక్కర్లేదు. నా హృదయ స్పందన నా తండ్రి, నాకు భయం వేసినప్పుడు అనుకున్నది నా తల్లి. వాళ్ళిద్దరు ఇక్కడే ఉండగా ఉరే ఆ ఉలుకుపాటు ఎందుకురా అంటుంది మా అమ్మ. చంటి పిల్లవాడు రైల్లో బెర్త్ మీద అమ్మ పక్కన నిద్రపోతుంటాడు. పక్క నుంచి ఇంకో రైలు ఎడుతుంది కూత కూస్తూ. వీడు ఉలిక్కి పడతాడు నిద్దట్లో. అమ్మ ఏం చేస్తుంది? గుండెలకి దగ్గరగా లాక్కుని వీపు మీద ఇలా ఇలా అంటుంది. నేను అమ్మ దగ్గరే ఉన్నానని వాడు ఏం చేస్తాడు? పడుకుంటాడు. ఏం మరి భయం వేయలేదా? వేసింది, కానీ ఎందుకు పోయింది? అమ్మ పక్కన ఉన్నానని పోయింది. మరి నువ్వు ఉలిక్కి పడలేదా? పడ్డావు, కానీ పోయిందా? భయం పోయింది. ఎందుకు పోయింది? అమ్మ ఇక్కడే ఉంది. ఇదిగో నా ఉలికిపాటుతనమే అమ్మ, నా హృదయ స్పందనమే మా తండ్రి. ఇంకా నాకు భయం ఏమిటి? అమ్మ నాన్న ఉండగా అమ్మ నన్ను జోకొట్టింది, బజ్జో 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 అని. అమ్మ నాకు భయం లేదు, వెళ్ళిపోయాను. ఇది మీకు వచ్చేసింది అనుకోండి జీవితంలో. సనాదాభ్యాం, మీరు సనాథలు. చండీ హోమం దగ్గర మొదలుపెట్టినటువంటి ఈ స్థితి శంకర భగవత్పాదుల ప్రతిపాదన దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ పూనిక నీకు వచ్చేస్తే ఏమవుతుందో శంకరాచార్యులు వారు చెప్పారు. దాంతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేసే ప్రయత్నం చేస్తాను. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్వీపనగరి జడానాం చైతన్య స్తబకమకరంద శృతిహరి దరిద్రాణం చింతామణిగుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఏమి అమృతం అండి! అందుకే శంకర భగవత్పాదులు లేకపోతే ఈ జాతి గుడ్డిది అంటుంటాను నేను. శంకరులని మైనస్ చేసి చూడండి, అసలు ఈ జాతి కటిక చీకట్లో పడిపోయి ఉంటుంది. శంకర భగవత్పాదులు ఉండబట్టి ఆయన సూర్యుడు చీకటిపోయింది. మహానుభావుడు ఎంత గొప్పగా మాట్లాడతారో. అవిద్యానామంత స్థిమిరమిహిరోద్దీపనగరి, దీన్నే స్థిమిరమిహిరోద్దీపనగరి అని కూడా చెప్తూ ఉంటారు. ద్వీపనగరి అంటే, దీపం అంటే సముద్ర మధ్యంలో ఉండేటటువంటి భూభాగం. అక్కడ నుంచిట సూర్యభగవానుడు ఇలా ఉదయిస్తూ ఉంటాడు. మనం సూర్యోదయం చూడడానికి వెళ్ళామనుకోండి, సముద్రం మధ్యలో ఉన్నటువంటి దీపంలోంచి ఇలా సూర్యుడు ఉదయిస్తున్నట్టు కనపడుతుంది. అలా కనపడడం అది ఏమిటిట? సూర్యుడు ఉదయించే ప్రదేశం ఏమిటిట? శంకరులు అన్నారు, అమ్మా నీ పాదములకు పట్టుకున్నటువంటి ధూళి కణం అదొక్కటి నా తల మీద పడితే చాలమ్మా. అవిద్యానామంతః, అజ్ఞానం నశించిపోతుంది. అజ్ఞానము చీకటి, ఏదో తెలియకపోవడమే అజ్ఞానం. ఆ అజ్ఞానము పోవాలంటే అమ్మవారి పాదముల మీద ఉన్న ధూళికణం అనేటటువంటి సూర్యుడు ప్రకాశించాలి. అది నీకు కనపడాలంటే అమ్మవారి పాదములను పట్టుకోగలగాలి. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి. ఏమి మాటలు వాడతారండి మహానుభావుడు. అంటే చూడండి, ఎండిపోయిందండి చెట్టు అంటాం. చెట్టు ఎండిపోయిందంటే చెట్టు కాదా? అది చెట్టే. జీవం లేదా? ఉంది, లోపల ఉంది, కానీ పైకి మూడు వారిపోయింది. అంటే ఆకుపచ్చతనం లేదు ఇప్పుడు, దానికి ఏం లేవు, పైకంతా ఎండిపోయి ఉంది. ఆశ ఉందా? బతికుంటుందా? బతుకుతుందని ఆశ ఉంది. ఇప్పుడు బతికి లేదా? బతికే ఉంది. మరి ఎందుకు నీకు బెంగ? అది చిగర్చట్లేదు, చిగుర్లు లేవు. జడులంటే అటువంటి వాళ్ళు. వాడు మనిషి కాడా? మనిషే. వాడు తినడా? తింటాడు.
మంచినీళ్ళు తాగుతాడు, పడుకుంటాడు. వాడికి ఎందుకు నీకు బెంగ? వాడికి ఏం అక్షరం ముక్క రావట్లేదు. జడుడు. ఏమనండి, ప్రతిస్పందన ఉండదు. ప్రతిస్పందన లేకుండా బ్రతికితే జడం అంటారు, ప్రతిస్పందన ఉంటే చైతన్యం అంటారు. చైతన్యము ఉండి కూడా జడుల్లో బతుకుతున్నాడు. ఒక్కడు చదవడు, అలసత్వం, వృద్ధిలోకి వద్దామని కోరిక లేదు, తింటాడు పడుకుంటాడు. వీలైతే మధ్యలో ఇంకోటి వచ్చింది, జడత్వానికి ఇంకొక పేరు, టీవీ చూస్తూ ఉంటాడు. ఈ 3, అది తప్ప ఇంకో కార్యం ఉండదు. ఎలా 3 అవస్థల్లో బతుకుతాడో అలా 3 ఉంటాడు. ఇప్పుడు అటువంటి వాడితో ఉత్సాహం రావాలి. ఈ ఉత్సాహం ఎలా వస్తుందిట అంటే శంకర భగవత్పాదుల యొక్క పోలికలు ఎవరు వేయలేరండి. పూలలో ఉన్న తేనె పైకి ఒక్కసారి పోటెత్తితే, అంటే జలపడిందంటారు చూసారా, నీళ్లలో రాయి బదలు కొడితే నీళ్లు పైకి ఒక్కసారి జరొస్తుందే, పువ్వులలో ఉన్న తేనె పైకి చిమ్మితే. పువ్వులలో తేనె ఉందా లేదా? ఉంది, అందుకేగా సీతాకోకచిలుక తాగుతోంది. అదే పైకి వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎలా ఉంటుంది? అలా మోడువారిన చెట్టు చిగురులు పట్టింది అనుకోండి, మీరు రోజు పొద్దున్న బయటకు వచ్చి చూసేటప్పటికి చెట్టు అంతా చిగురులు పట్టింది అనుకోండి, అమ్మయ్య చెట్టు బతికిందంటే చిగిర్చింది చెట్టు అంటాం. అలా జడుడైపోయి ఉన్నవాడుట ఆవిడ పాదముల మీద ఉన్న ధూళికణం తల మీద పడితే జడానాం చైతన్యస్తబకమకరంద శృతి జరి, పూలగుత్తిలోంచి తేనె చిమ్మినట్టు చైతన్యాన్ని పొందుతట. దరిద్రాణం చింతామణి గుణనిక, దరిద్రులైనటువంటి వారికి ఆవిడ చింతామణుల యొక్క పేరు. అసలు చింతామణి, కామధేనువు, కల్పవృక్షము అని 3 ఉంటాయి. ఇవి 3 కూడా ఎప్పుడూ ఐశ్వర్యాన్ని కృప చేస్తూ ఉంటాయి. ఇందులో చింతామణి మణి, అది స్వయంగా జడం, కానీ అది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కోరికని చింతన చేశారో, ఆలోచన చేశారో, నాకు ఇది ఉంటే బాగుండనిపించింది, హరిప్రసాద్ గారిలా నేను శతచండీ చేస్తే ఎంత బాగుండో అనుకున్నారు అనుకోండి, అమ్మవారి ముందు మీతో చేయించేస్తుంది అంతే ఆవిడ. కాబట్టి చింతామణి గుణనిక, ఆవిడ ఒక చింతామణి కాదుట, ఆవిడ చింతామణుల యొక్క వరుస పేరు. ఏవా చింతామణి? లలితా సహస్రనామ స్తోత్రమే. కాబట్టి చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్టామురరిపువరాహస్య భవతి. పుట్టడం చావడం అనేటటువంటి సముద్రంలో పడిపోయి ఉన్నటువంటి వాణ్ణి పైకెత్తడం కోసమని ఆనాడు వేదములను తీసుకెళ్లి సముద్రంలో పారేసినటువంటి ఆదివరాహమూర్తితో యుద్ధం చేసి ఆ భూమినంతటినీ కూడా తన యొక్క ఆ మూపున పెట్టి పైకి ఎత్తినటువంటి మురాసురుడనేటటువంటి రాక్షసునకు శత్రువైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆ మూపు ఎటువంటిదో అమ్మవారి పాదముల మీద ఉండేటటువంటి ఒక ధూళి కణం అటువంటిది. ఇక మళ్ళీ పుట్టి చావకుండా నిన్ను పైకెత్తగలదు. ఇన్ని ఇవ్వగలిగిన అమ్మవారు నీకు ఏది ఇవ్వలేదని నువ్వు అనగలవు. సప్తశతి ఏం చెప్పిందో సౌందర్యలహరిలో శంకర్లు అదే చెప్తారు. అవిద్యానామంతస్తిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృధిజరీ దరిద్రాణాం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి అయ్యున్నది ఆ పాదముల మీద ఉన్న ధూళికణం. ఆవిడెక్కడున్నది? నీలోనే ఉన్నది, నీతోనే ఉన్నది. అందుకని సనాదాభ్యాం జ్ఞాతః జనక జననీ మజ్జగదిదం. అమ్మా, తల్లిదండ్రులిద్దరూ నాయందే, నా గతిలో, నా భావ ప్రకటనలో ఇక్కడే ఉన్నారని తెలుసుకుని నేను మురిసిపోతున్నాను. మీరు బాగా గుర్తుపట్టండి, అమ్మవారు స్నానం చేయడం అంటే ఏమిటో తెలుసా అండి? బాహ్య స్నానం కాదు. బాహ్య స్నానం చేస్తుంటే మీరు చూస్తే దోషం. అసలు ఉపనయనం అయిపోయిన తర్వాత భార్య తప్ప ఇంకొకరు పడుకుని ఉండగా చూడకూడదు అన్య స్త్రీని. అటువంటిది ఎంత జగజ్జననైతే మాత్రం ఆవిడ స్నానశాటి గట్టుకు స్నానం చేస్తుంటే నువ్వు పెద్ద కళ్ళు వేసి కూర్చొని చూస్తావా? తప్పు కాదు. అమ్మవారు స్నానం చేస్తుంటే నువ్వు చూడటం ఏంటి? అసలు దాన్ని ఎలా పవిత్ర భావన చేస్తావు నాకు చెప్పు. అమ్మవారు స్నానం చేస్తోందండి, అమ్మవారే స్నానం చేస్తోంది అంతే. నా దృష్టిలో అమ్మవారు స్నానం చేయడం అంటే అని ఉండదు, అమ్మవారు స్నానమే చేస్తోంది. మిమ్మల్ని నేను అన్నాను, పిలిచి వెళ్ళి చూడండి అన్నాను. మీరు ధైర్యంగా చూడండి, వెళ్ళి నేను చెప్తాను. బుద్ధి ఉందా లేదా నీకు? అమ్మవారు స్నానం చేస్తుంటే మమ్మల్ని చూడమంటాం ఏంటని అడుగుతారు. అవునా అంటారా అనరా? మీరేమో నాకు తెలియదు, వీళ్ళు అంటారు ఖచ్చితంగా. ఎందుకంటారో తెలుసా? ధైర్యం చాలా. అమ్మవారు అనేటప్పటికి ఆడతనం ఉందండి. ఎంత అమ్మైనా అమ్మ స్నానం చేస్తుంటే మా అమ్మే కదా స్నానం చేస్తోందని వెడుతున్నాను స్నానాల గదిలోకి. మరి అమ్మవారు స్నానం చేస్తుంటే ఎలా చూస్తావు నువ్వు? అదేంటది దోషభూయిష్టం కాదా? నాగరికత లోపం కాదా? మరి అభిషేకం చేయడం ఎందుకు, నువ్వు చూడటం ఎందుకు?
అభిషేకం స్నానమే అయితే నువ్వు చూడడం ఎందుకు? 45 నదీ జలాలు తీసుకొచ్చి స్నానం చేయించినా నువ్వు స్నానం చేయించడము తప్పే, నువ్వు చూడడము తప్పే. అది దానికి జవాబు చెప్పు నాకు. నువ్వు 45 కాదు 4500 పట్టరా. ఆవిడికి పోయడం ఏమిటి, నువ్వు చూడటం ఏమిటి? తప్ప కాదా? నాకు ఒక్క మాట చెప్పు. మీ అమ్మగారికే 45 నదుల నుంచి నీళ్లు తీసుకొచ్చానమ్మా, లోపల బకెట్లలో పెట్టాను, నువ్వు కూర్చుని పోసుకుంటూ ఉండు, నేను ఇక్కడ కూర్చొని చూస్తూ ఉంటానండి. పళ్ళు రాలిపెట్టి కొడుతుంది ఆవిడ. కొడుతుందా కొట్టదా? మరి నువ్వెందుకు చేస్తున్నావు రేపు ఈ పని? పైగా దానికి కరపత్రాలా, దానికి వ్యాన్ మీద అడ్వర్టైజ్మెంట్లా, ఇవన్నీ తీసుకెళ్ళి చెప్పడమా, మైకులో చెప్పడమా, రేపు మిమ్మల్ని కూర్చోబెట్టడమా? ఇది ఉపచారమా అపచారమా? చెయ్యొచ్చండి? నీ అసాధ్యం కూడా. ఆయన ఏదో నిన్ను నమ్మి ఉపన్యాసం చెప్పమంటే నువ్వు ఇలా అంటున్నావేమిట్రా? ఇప్పుడు మాకు రేపు రావాలో రాకూడదో అనుమానంగా ఉంది నీ మాటలు వింటే అని మీరు అంటారు, నాకు తెలుసు. కానీ మీరు బాగా పట్టుకోండి. నేను అందుకే చెప్తున్నా, నమ శంకర భానవే. శంకరులు తప్ప దిక్కు లేరు ఈ లోకానికి. దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం అన్నారు ఆయన కనకధారాస్తవం చేస్తూ. అమ్మా, దిగ్గస్తిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం. ఆకాశగంగా జలాల్ని స్వర్ణమయమైనటువంటి కలశలతో పట్టుకొచ్చినటువంటి ఏనుగులు నీ మీద అభిషేకం చేస్తుండగా తడిసిన బట్టలతో ఉన్న నిన్ను ప్రతిరోజు పొద్దున్న నేను చూసి నమస్కరిస్తున్నాను అన్నారు శంకరాచార్యుల వారు. ఎందుకు అనాలి? ఒక్కటే కారణం, మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అమ్మ స్నానం చెయ్యడం కాదు మీరు చూస్తున్నది. ఇక్కడ మీరు చూస్తున్నది ఏమిటో తెలుసా అండి? అమ్మవారి స్నానం కాదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అభిషేకము అంటే బాహ్యార్థం స్నానం. అభిషేకము అంటే అంతరార్థం ఏమిటో తెలుసా అండి? అంతరార్థం చల్లపడినటువంటి అమ్మవారి యొక్క స్పర్శ మీరు పొందడం. బాగా అప్పుడే స్నానం చేసి నేను బయటికి వచ్చాను అనుకోండి, బయటికి రాగానే మీరు నా కాళ్ళకి నమస్కారం చేశారనుకోండి, నా పాదాలు చల్లగా ఉంటాయి. ఎందుకుంటాయి? అప్పుడే స్నానం చేసి వచ్చాను. ఎందుకు స్నానం చేయిస్తామో తెలుసా అండి? అలాగా స్నానం అంటే బాహ్యమునందు నీళ్లు పోసుకుంటే స్నానం అంటారు. నీళ్లు పోసుకుంటే చూడడం తప్పు, అభిషేకం చేస్తే చూడడం పుణ్యం. అభిషేకం అంటే ఏటో తెలుసా అండి? బాహ్య స్నానము కాదు, మంత్రములతో కూడినటువంటి పుణ్యోదకములతో కూడినటువంటి జలముల యందు ఓలలాడించి ఇక్కడ నువ్వు ఆ శ్రీమాత యొక్క పాదములు చల్లగా ఉండగా నీళ్లుతో ఉన్నటువంటి తల్లి పాదములను నీ తల మీద పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు అభిషేకం చూడమని చెప్తారో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఈ శ్లోకం. ఇప్పుడు ఆ శ్లోకం అంతా చెప్పలేక నేను తేలిగ్గా చెప్పేస్తున్నాను. అమ్మవారి పాదాలని తల మీద పెట్టుకున్నారండి, అభిషేకం జరుగుతోందండి, పైన స్నానం అందరూ నీళ్లు పోస్తున్నారండి మంత్రాలతోటి. ఇప్పుడు ఆ నీళ్లు మీ మీద పడతాయా పడవా? తల మీద మీరు బాగా గుర్తించండి, పడతాయి. ఏ నీళ్లు పడతాయి? అభిషేకం చేస్తున్న నీళ్ళని మీరు అన్నారనుకోండి, తప్పు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఇదిగో పెద్ద చిట్టా పట్టుకొచ్చి పెట్టారు ఇక్కడ. ఎన్ని నదుల జలాలు పోస్తున్నారో చెప్తున్నారు. గంగా. గంగా అంటే కాశీలో గంగట్టుకొచ్చావా, ఋషికేశ్లో గంగట్టుకొచ్చావా కాదు. దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఎక్కడ గంగ పడుతుందో తెలుసా? పరమశివుడు వచ్చి తన శిరస్సు ఉంచి అమ్మవారి పాదాల మీద పెడతాడు. ఆయన జటాజూటములోంచి గంగ అమ్మవారి పాదాల మీద పడుతుంది. ఇప్పుడు ఆవిడ పాదాలు నా తల మీద ఉన్నాయి, ఆవిడ పాదాల మీద శంకరుడి తల ఉంది, శంకరుడి తల మీద గంగ ఉంది. ఆ గంగ అమ్మవారి పాదాల మించి నా తల మీద పడుతోంది. ఇలాగా నేను తడిసిపోతున్నాను. ఇప్పుడు నా అమ్మవారి పాదాలే ఉన్నాయా, శివుడి తల కూడా నా తల మీద ఉందా లేదా? మీరు చెప్పండి నాకు. ఇదే శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా దయయా దేహి చరణవు, అమ్మా దయతో ఆ పాదాలు ఇక్కడ పెట్టమ్మా అన్నారు. స్నానం చేస్తున్నప్పుడు అమ్మవారికి అభిషేకం జరుగుతుంటే మీరు చూడవలసిన ధ్యాన స్థితి అది. ఇక్కడ పాదాలు పెట్టుకుంటే శివుడి తల దాని మీద ఉంటే ఆ గంగ పడుతుంటుంది. విష్ణువు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చి నమస్కారం చేస్తారు. నమస్కారం చేస్తే ఏమవుతుంది? ఆయన దగ్గర కౌస్తుభమణి అవి ఉన్నాయి, వాటి కాంతి అమ్మవారి పాదాల మీద పడుతుంది. ఆ పాదాల మీద పడిన కాంతి మీ తల మీద కూడా పడుతుందా లేదా? విష్ణువు యొక్క తల మీ తల మీదకి తగిలిందా లేదా? విష్ణువు నమస్కరిస్తే లక్ష్మి నమస్కరించకుండా ఉంటుందా?
లక్ష్మీదేవి నమస్కరించినప్పుడు ఆవిడ తల కూడా మీకు తగిలిందా లేదా? బ్రహ్మగారు నమస్కరించినప్పుడు ఆయన 4 ముఖాలు సరస్వతీదేవి లలాటము మీ తలకి తగిలాయా లేదా? అమ్మవారి తడుచిన చల్లటి పాదములు మీకు తగిలితే దానితో పాటు ఇన్ని చల్లతనాలు మీకు తగులుతున్నాయా లేదా? ఇన్ని చల్లతనాలు మీరు అనుభవించడానికి హేతు మీరు అభిషేకం చూడడం. ఇది ధ్యానంలోకి వెళ్ళడం. ఇది ఎందుకు చేస్తారో తెలుసా అండి? యజుర్వేదం చెప్పింది. ఆపాతాళ నభస్థలాంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు వాంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభజిత హిమరుచాభాసమానా భుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికలశ్చండ కోదండహస్తాః త్రక్షా రుద్రాక్షమాలా సులలితభూషశాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ఈ బ్రహ్మాండమంతా నిండిపోయినటువంటి శివలింగం మీద చంద్రబింబం ఉంటే దాని నుంచి అమృతపు బిందువులు పడుతుంటాయి. ఆ అమృత బిందువుల చేత అభిషిక్తుడైనటువంటి శివుడు చల్లబడతాడు. చల్లబడినటువంటి శివస్వరూపం లోకమంతా చల్లబడేటట్టు చేస్తుంది. ఆవిడ చల్లబడితే లోకమంతా చల్లబడిపోతుంది. అందరూ శాంతిగా ఉంటారు. అందుకని ఆ మంత్రపురస్సరంగా నదీ జలాలతో చేస్తారు. ఏం నదీ జలాలతో చేయడం ఎందుకు? మీరు ఇది పట్టుకోవాలి బాగా. మహాసంకల్పం అని పెళ్లిలో చదువుతారు. మహాసంకల్పం జరిగేటప్పుడు కన్యాదాత గారు అటు ఇటు తిరగకూడదు, కన్నులు విప్పి కూడా ఉండకూడదు. కన్నులు మూసుకుని, నిన్ననే మీకు కాకినాడలో నేను విరాటపర్వంలో చెప్పాను, కన్నులు మూసుకుని ధ్యానం చేస్తూ కూర్చోవాలి. నదీ జలాలు, పర్వతాలు, వృక్షాలు, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలు, అమ్మవారి అవతారాలు, ఈ యుగాలు ఎన్ని వచ్చాయి, చక్రవర్తులు ఎంతమంది వచ్చారు, వీళ్ళ పేర్లు వినపడుతున్నప్పుడు ధ్యానం చేస్తూ కూర్చున్నవాడి పాపరాశి అప్పుడే అక్కడే కాలిపోతుంది. నీ బాధకి కారణమైనటువంటిది నశించి నువ్వు సుఖాన్ని పొందుతావు. ఇప్పుడు ఇన్ని నదులు, 1, 2 పూర్ణానది, నీలానది, పంచానది, తుంగానది, తుంగభద్రానది, నేత్రావతి నది, కావేరి, మంజీర, గోదావరి, ప్రాణహిత, మహానంది, త్రివేణి సంగమం, పాతాళగంగ, గండకి, మానస సరోవరం, మహీనది, గంగోత్రి, తుంగ, పెన్న, స్వర్ణముఖి, కపిలతీర్థం, ఆకాశగంగ, స్వామి పుష్కరిణి, పద్మావతి, అమ్మవారి పుష్కరిణి, వైగానది, తామ్రపర్ణి నది, భవానీ, నోయన్, సరయు, గోమతి, ఫల్గుని, నర్మదా, సబర్మతి, లూని నది, యమునోత్రి, సింధు, బ్రహ్మపుత్ర, భీమ, గౌతమి, అఖండ గోదావరి, భద్ర, వశిష్ఠ, సిప్ర, ఆ తర్వాత తపసీ నది. ఇన్ని నదుల యొక్క జలాలు రేపు తీసుకొస్తున్నారు. ఎందుకని అంటే ఇన్ని నదుల యొక్క పేర్లు విన్నంత మాత్రం చేత, ఇన్ని నదుల యొక్క జలాలు అమ్మవారికి తగిలి అమ్మవారి ఒళ్ళు చల్లపడుతుంటే ఆ మంత్రముల యొక్క శక్తి చేత ఆ పదార్థములు పడుతుండడం చూసినప్పుడు మీకు ఒక అనుగ్రహం వచ్చేస్తుంది. పసుపు నీళ్లు పడుతుండగా మీరు చూశారనుకోండి, అప్పుడు దుర్గా సూక్తం జరుగుతోందనుకోండి. ఓం జాతవేదసేసు నవామ సోమపరాతి యతో నితహాతి వేద సమపరుషదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్ని అంటూ పసుపు నీళ్లు చేశారు. ఇప్పుడు మీరు చూశారనుకోండి, ప్రమాదం జరగాలని జాతకంలో రాసి ఉంటే తప్పించేస్తుంది అమ్మవారు. అందుకని అభిషేక తీర్థం పుచ్చుకుంటారు. అందుకని ఆ జలాలతో చేస్తారు. మారేడు దళాలు ముంచి నీళ్లు పోశారనుకోండి, సర్వసౌఖ్యాలు కలుగుతాయి. మీరు గంధాన్ని కలిపి అభిషేకం చేశారనుకోండి, పుత్రపౌత్రాభివృద్ధి, వంశం పాడైపోకుండా అందరూ వృద్ధిలోకి వచ్చి కీర్తితో విరాజితులవుతారు. అందుకే గంధం సాన మీద తీసి గంధోదకంతో చేయాలి. రేపు ఏర్పాటు చేస్తున్నారు. అందున శారదాదేవి తుంగానది ఒడ్డున ఆవిర్భవించింది కాబట్టి శారదాపీఠంలో తుంగానదీ జలాలలో గంధం కలిపి అభిషేకం పూర్తి చేస్తున్నారు రేపు. అందున కంటి నిజమూర్తి కంటి అంటారు. అమ్మవారి స్వరూపం అలంకారరహితమై తల్లి చల్లబడడాన్ని మీరు భావన యందు పొందగలుగుతారు. అలా చూస్తూ ఆవలించడం కాదు. ఇప్పుడు అంత అభిషేకం చేశాక తల్లి పాదములు ముట్టుకుంటే చల్లగా ఉంటాయని మీరు కూడా ఇప్పుడు మీరు అక్కడ అభిషేకం చేస్తున్నట్టు మీరు ఆవిడ పాదాల కింద తలపెట్టి కూర్చుంటే మీ మీద అభిషేక జలాలు పడి మీరు తడిసిపోతే, పాదాల మీద పరమశివుడి తల ఉంటే, ఇవి మీరు చూడడం దిగ్గస్థిబిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీ. ఇప్పుడు ఆవిడ శరీరమునకు తగిలి కిందకొచ్చినటువంటిది తీర్థమవుతుంది. దీన్ని పుచ్చుకుంటే ఏది ఇస్తుందని నన్ను అడగండి, ఏది ఇవ్వదని అడగండి. ఏదైనా ఇస్తుంది నీకు ఆ నమ్మకం ఉంటే. ఇటువంటి అభిషేకం చూస్తే తప్ప మీ మనసుకి ఆలంబనం దొరకదు. ఇలా ఉంటుంది చల్లగా, ఇన్ని పదార్థాలతో అభిషేకం జరుగుతూ ఉంటుంది. పంచామృతాలు అంటారు.
ఆ పాలధారలతో రేపు అభిషేకం జరుగుతుంది అమ్మవారికి. జరిగినప్పుడు చూడండి, అలంకారం లేకుండా ఇలా అమ్మవారు కూర్చుందనుకోండి, పద్మాసనే పద్మభూరు పద్మాక్షి పద్మ సంభవే త్వం భజస్వ పద్మాక్షిం జేన సౌఖ్యం లభామ్యహం అని ఆవిడ ఇలా కూర్చుని ఉంటే, ఆవిడ మీద పాలధార పోస్తున్నారనుకోండి, దోమతెర కట్టినట్టు ఇలా చిమ్మి పైనుంచి ఇలా తెల్లటి ధారలతోటి దోమతెర మధ్యలో కూర్చున్నట్టు ఉంటుంది ఆవిడ. ఇప్పుడు మీరు ఒక్కసారి భావన చేత ఆవిడ పాదాల కింద తలపెడితే ఆ పాలధారలన్నీ మీ మీద పడితే, చల్లటి ఆమె పాదాలు మీ తలకి తగిలితే ఎలా ఉంటాయో మీరు భావన చేశారనుకోండి, మీరు గమనించండి, మీ ఎందు ఉద్వేగములు ఆగిపోయి చల్లబడి కళ్ళు బరువెక్కిలా మూతలు పడతాయి. ఆ తడిసిపోయిన భావన మీకు కలుగుతుంది. మీరు బాగా ధ్యానం చేయగలిగితే అలాగా మీకు తెలియకుండానే ఒక లక్షణం కలుగుతుంది. ఏమిటో తెలుసా అండి, మీరు బహిర్ముఖులు అయిన తర్వాత ఇలా ఇలా అనుకుంటారు అంటే అది ఎంతవరకు వెళ్ళిపోతుందంటే, ఆ అభిషేక జలాలన్నీ మీద పడున్నాయి, తడిసిపోయి ఉందని ఇలా ఇలా తుడుచుకుంటారు. అంటే పడ్డాయి, పైకి చూస్తున్న వాడికి కనపడవు, నీ మీద పడ్డాయి. ఇది పొద్దున్నే నేను చూస్తున్నాను అంటే, నువ్వు అలా చూస్తే చల్లబడిన అమ్మవారి పాదాలు నీకు తగిలాయి కాబట్టి ఆ రోజంతా చల్లగానే ఉంటుంది, ఉద్వేగం కలగదు, హాయిగా ఉంటావు, మనశ్శాంతిగా ఉంటావు. ఆ రోజు ఏ చెడు వార్త వినవు. ఇందుకని శంకర భగవత్పాదులు ఏం చెప్పారంటే, రోజు అమ్మ ఇది పొద్దున్నే చూస్తున్నానన్నారు. ఎందుకని ఆ రోజంతా స్థితికాల శక్తిగా అమ్మవారు నీకు శుభవార్తలతో మనసు ఉద్వేగం లేకుండా కాపాడాలి. కాబట్టి ప్రాతర్నమామి జగతాం జననీం అశేషలోకాధినాథగృహిణీం అమృతాబ్ధిపుత్రీం, అమృత సముద్రములకు కూతురా, రోజు పొద్దున్నే నువ్వు స్నానం చేస్తున్న సన్నివేశం కాదు, అభిషిక్తురాలవుతున్న సన్నివేశం చూస్తున్నానన్నారు. అంటే ఇక్కడ చల్లబడాలి, చల్లబడిన పాదాలు నీకు తగిలి నువ్వు చల్లపడాలి. ఇది బాగా జరగాలంటే గుర్తుపెట్టుకోండి, అసలు మీరు జీవితంలో చూడాలి అటువంటి అభిషేకాన్ని. ఇది అదృష్ట విశేషం. ఇన్ని నదీ జలాల పేర్లు వింటేనే అంత గొప్ప అయితే, ఆ నదీ జలాలు పడుతుండగా మీరు చూస్తున్నారనుకోండి, ఆ కలశలు ఒక్కొక్క కలశ పట్టుకొస్తుంటే అసలు శారద అంటేనే ప్రవాహం, జ్ఞానం. ప్రవాహస్వరూపిణికి ప్రవాహస్వరూపమైన అభిషేకం. ఇది ఎలా ఉంటుంది? ప్రవహించి వెళ్ళిపోతున్న నీటి మీద ప్రవాహంతో బిందెతో నీళ్లు పోసి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అలా ఉంటుంది. ఇప్పుడు ఆ అభిషేకం మీరు చూస్తున్నారనుకోండి, మీ మనసులో ఒక పొంగు వచ్చేస్తుంది. మీరు అందులో ఒక 5 నిమిషాలు కానీ కోల్పోయారనుకోండి, ఈశ్వరుడు ఈ కన్నులు ఇచ్చినందుకు మీరు పొందవలసిన మహద్భాగ్యాన్ని పోగొట్టేసుకున్నారని గుర్తు. ఇది అభిషేకం అంటే. అందుకే అభిషేకం చెయ్యడంలో అంత ఆనందంతో చేస్తారు, చూసే వాళ్ళకి కూడా అంత మహద్భాగ్యం. అందుకే అభిషేకం చేస్తే లోకం చల్లబడిపోతుంది. అందుకే మన వాళ్ళు ఉపద్రవం వస్తే సహస్ర ఘటాభిషేకం చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయండి. మనసు వేడెక్కిపోయింది, బాధగా ఉంది, అభిషేకం చేయండి. పుట్టకూడని నక్షత్రంలో ఎవరో పుట్టారు, అభిషేకం చేసేయండి. ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉంది, అభిషేకం చేయించేసుకోండి. ఏది చేయండి, అభిషేకం చేసుకోండి. ఎందుకని? అన్ని ఫలితాలు అందులో ఉన్నాయి, అన్ని ఫలితాలు ఇచ్చేస్తుంది అంతే లోకానికి. ఈ చల్లబడుతున్న రూపాన్ని చూడాలి. ఎన్ని అదృష్ట విశేషాలు రేపు మనకి. రేపటి రోజు అందులో ప్రత్యేకించి భృగువారం, శుక్రవారం, అమ్మవారి యొక్క తేజస్సు పరిఢవిల్లేటటువంటి రోజు. అటువంటి రోజున రేపు ఉదయం శారదామాతకి ధ్రువమూర్తి అంటారు. ధ్రువమూర్తి చరమూర్తి రెండు వేరు కాదు. ధ్రువమూర్తికి అభిషేకం చేస్తే ఎంతో, చరమూర్తికి అభిషేకం చేస్తే అంతే. కానీ ధ్రువమూర్తికి చేస్తున్నప్పుడు చూడడం మీ మనసు పట్టుకోవడానికి చాలా ఆలంబనం అవుతుంది. కాబట్టి రేపు ధ్రువమూర్తి అభిషేకం, దాన్ని చూసి మనందరం తరించే రోజు. అంటే నేను కేవలం నా ఉపన్యాసమే చెప్తే, రేపు జరగబోయే విషయం గురించి నేను ఒక మాట చెప్తే అది మీకు ఉపయుక్తం అవుతుంది చూడడం. అందుకని ఈ సాహసం చేశాను తప్ప మీరు తెలియని వారని కాదు. యథార్థానికి మిమ్మల్ని మాట్లాడమంటే నాకు తెలియనివి ఎన్నో మీ అందరూ చెప్పగలరు. కానీ మీరు ఒక మర్యాద కలిగిన వాళ్ళు, నేను వాచాలుణ్ణి ఇలా వాగుతాను, మీరు మర్యాదస్తులు కనుక తెలియని వారిలా వింటారు. కాబట్టి రేపు ఉదయం మనందరం కూడా చక్కగా ఈ అభిషేక కార్యక్రమాన్ని, ఆ పూర్ణాహుతి కార్యక్రమాన్ని 2 కన్నులతోటి ఈ ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఈ నేత్రములతో దర్శనం చేసి పునీతులు అవుదాం. అది మన కుటుంబాల్ని, లోకాన్ని రక్షించుకోవడానికి హేతువు. అందుకని లోకశాంతి కొరకు అన్నారు మహానుభావుడు కనుక భారతీ తీర్థస్వామి. లోకం చల్లబడాలంటే ఆవిడ చల్లబడాలి, ఆవిడ చల్లబడాలంటే సమంత్రక అభిషేకం జరగాలి. అందుకని చెయ్యండి అయ్యా అన్నారు.
అది అందుకని ఆయన పేరు చెప్తే త్యాగేనైకే అమృతత్వమానచహు పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విచంతి అని 2 చేతులు ఎత్తి ఎందుకు నమస్కారం చేస్తామంటే అదిగో ఆనాడు ఆ సుమేధుడు ఎలా అయితే ఇద్దరికీ ఉపదేశం చేసి మార్గం చూపించాడో, మార్కండేయుడు ఎలా మార్గం చూపించాడో, ప్రహ్లాదుడు ఎలా మార్గం చూపించాడో, అలా మేము బతకడానికి మార్గం చూపించి మా మనశ్శాంతికి కారకమైనటువంటి ఓ తపస్వి, ఓ శంకర భగవత్పాద పరంపరాగతంగా వచ్చినటువంటి మహానుభావ, శంకర స్వరూపమైన వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర, మాకు మార్గం చెప్పి మేము లక్ష్యం చేరుకోవడానికి హేతువైన వాడా మహానుభావ, మేమికేమి ఇవ్వగలం, ఈ పాదములకొక్క నమస్కారం అని ఆయనకి నమస్కారం చేసి కార్యక్రమాన్ని రేపు చక్కగా ఈ గురు పరంపర చెప్పి మొదలు పెడతారు. ఈ గురు నమస్కారంతో ప్రారంభమవుతుంది. గురువే జాహ్నవి, అదొక జాహ్నవి అభిషేకం, రేపు పండగ. కాబట్టి ఇంకా మనం చేయవలసిందేమిటి, ఒక్కటే ఇంకా తెల్లవారదేమి అనుకుంటూ కూర్చోవడం. తెల్లవారితే మనం ఆ భాగ్యం అనుభవిద్దాం. కాబట్టి మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.